ముంబాయి ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలకి కంచుకోట లాంటిది. ఎందుకయ్యా అంటే అక్కడ మురికి వాడలు అన్నటువంటి దాంట్లో ఉండే లక్షలాది మందిని వీళ్ళు నిరంతరం అక్కడ ఇళ్ళు అద్దెలకు ఇవ్వటం, ఓ రకమైనటువంటి ప్రేమపూర్వక దందా కొనసాగిస్తారు. వాళ్ళకి ఇళ్ళు కట్టించేది, చిన్న చితక ఇళ్ళు కట్టించేది, అద్దెలకు ఇచ్చుకుని వాళ్ళు కోటీశ్వరులు అవుతుంటారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్సీపీ ఎమ్మెల్యేలు అదే సందర్భంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ కూడా యథేచ్ఛగా సాగిస్తూ ఉంటారు. అక్కడ అవసరమైతే ఈ బంగ్లాదేశీ బ్యాచ్ని, రోహింగ్యా బ్యాచ్ని ముందు పెడతారు. వాళ్ళందరికీ కూడా అక్కడే అద్దెలకు దొరుకుతాయి అన్నమాట. వీళ్ళతో కావాలంటే తప్పుడు పనులు చేయించేటటువంటి యాక్టివిటీ కూడా చేస్తుంటారు. ఓవరాల్గా ముంబైలో 24% స్లమ్స్ ఉన్నాయి. 50% పాపులేషన్ ఇప్పుడు ఆ స్లమ్స్లోనే నివసిస్తున్నటువంటి వేళ బాంద్రా దగ్గర మొన్న ఖాళీ చేయించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంత రిస్క్ ఫ్యాక్టరే. మరి వాళ్ళందరికీ నిజంగా ఇల్లు ఇవ్వటము ఇవన్నీ సాధ్యం. ఎందుకు చూడండి, ఆ చివరిన ఆకాశ ఆర్మేలు కనబడితే మిగతా అదంతా మురికివాడలే. బట్ ఆ మురికివాడల్లోనే లక్షలాది మంది నివసిస్తుంటారు. బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద పరీక్ష. దాన్ని బ్యాలెన్స్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి పరిస్థితి ఎట్లా చక్కదిద్దుతారు అన్నటువంటిది.